పూరాలోకల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ వేవ్స్ రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. 2-3 రోజుల నుంచి చలి ప్రభావం విపరీతంగా పెరిగింది. రాత్రి 5.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా పగలు 11.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు రికార్డు కావడం గమనార్హం. రాష్ట్రంలోని 4 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ 5 నుంచి 10 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఆ 4 జిల్లాల్లోనూ 11 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లాలోని కర్రిమరి మండలంలో 5.7 డిగ్రీలు, తిర్యాన మండలంలో 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. వీటితో పాటు మరో 8 జిల్లాల్లో 8 డిగ్రీలు, 4 జిల్లాల్లో 9 డిగ్రీలు, 3 జిల్లాల్లో 10 డిగ్రీల మేర రాత్రి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. మొత్తంగా 26 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. మరో 3-4 రోజుల పాటు చలి తీవ్రత ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్ లోని ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. తెల్లవారుజామున రాత్రి వేళల్లో చలి తీవ్రంగా ఉంటుంది. నగరంలో కూడా సింగిల్ డిజిట్ లో టెంపరేచర్లు నమోదవుతుండటంతో నగరవాసులు చలికి వణికిపోతున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల తర్వాతే ఇంటి నుండి బయటకు వస్తున్నారు. సాయంత్రం 5 గంటలకే ఇళ్లకు చేరుకుంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పల్లెల్లో చలి నుండి రక్షణ కోసం మంటలు వేసుకుని ప్రజలు గుంపులుగా కూర్చుంటున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.